చెప్తున్నాగా జస్ట్ టచ్ చేస్తే అని. ఇది అత్యంత అంటే సీఎంకి సంబంధించి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ భవంతిలో గనక నివాసం ఉంటే అత్యంత రహస్యమైనటువంటి సమావేశాలు లేకపోతే వచ్చినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు మాత్రమే ఇక్కడ ఉండేలాగా దీన్ని డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. కబోర్డ్స్ ఎక్కడికెక్కడ మొత్తం అన్ని లాక్డ్ కబోర్డ్స్. ఇందాకే మనం చూపించాం, జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే కబోర్డ్స్ కర్టెన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తే ఈ సోఫాస్లోనే ఇక్కడే అంటే ఈ చైర్స్లోనే కూర్చుని సీఎంతో పాటుగా వీళ్ళందరూ కూడా మాట్లాడుకుని రహస్యమైనటువంటి చర్చలు, అది ప్రభుత్వపరమైన పర్సనల్గా అయినా కావచ్చు, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సమయం అయినా కావచ్చు, దానికోసం ఒక రహస్యపు గది అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నేల మీద ఉన్నట్టు మేము నడుచుకుంటూ పోతున్నాం. ఈ టైల్స్ దగ్గర కానీ, పైన వేసినటువంటి సీలింగ్స్ కానీ, వాటి లైటింగ్స్ కానీ, ఇది ప్రతిదీ ఒక అద్భుతమనే చెప్పాలి. ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ ఒక మహారాజా ప్యాలెస్, ఈ ప్యాలెస్ ముఖ్యంగా నేను చూపించాను కదా, ఈ ప్యాలెస్కి సంబంధించి ఇది అంతా కూడా కేవలం అంటే రిషికొండ స్టార్టింగ్ నుంచి అంటే కొండపైకి వస్తూ ఉంటే ఇది 7వ బిల్డింగు. ఈ 7వ బిల్డింగ్కి సంబంధించి ఇది లాస్ట్ది కావడంతో ఇందులో సీఎం ఉంటారు. సెక్యూరిటీ పర్పస్లో లాస్ట్లో సీఎం ఉంటారు. మిగతావన్నీ కూడా సీఎంకి సంబంధించినటువంటివి కార్యాలయాలు, అదేవిధంగా ముఖ్యంగా సీఎంఓకి సంబంధించినటువంటి కార్యాలయాలు, అదేవిధంగా ఎవరన్నా డెలిగేట్స్ వస్తే డెలిగేట్స్ సంబంధించినటువంటి కార్యాలయాలు, వీటన్నింటినీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంత ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపుగా 2-2.5 సంవత్సరాల నుంచి నిర్మాణం చేపట్టినటువంటి ఈ భవంతికి సంబంధించి రహస్యాలు ఇప్పటి వరకు అంటే బయట వ్యక్తులు ఎవరు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ప్రభుత్వం మారడం, చంద్రబాబు సీఎం కావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు ఇతర శాఖలు నిర్వహించడం, భీమిలికి సంబంధించి